హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో మన రాష్ట్రంలో కొంతమంది ఉద్యోగులకు సోకాస్ నోటీసులు అండి జారీ చేశారు. 3 రోజుల్లో కనుక వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోబడతాయి. ఎన్నికల విధులకు సంబంధించిన చర్యలు అయితే కఠినంగా తీసుకోబోతున్నామని అయితే చెప్తున్నారు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 26 మందికి ఏపీ సోకాజ్ నోటీసులు అయితే చేయడం జరిగిందండి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2024లో భాగంగా ఎన్నికల అధికారులు పీఓ, ఓపీఓలు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సంబంధించి గైర్హాజరైన 26 మందికి ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ సోకాజ్ నోటీసులు జారీ చేశారండి. ఏమైందంటే పీఓ మరియు ఓపీఓలు వీళ్ళకి 2 విడతల శిక్షణ తరగతులు అయితే జరిగాయండి. ఈ శిక్షణ తరగతిలో మొదటి విడతకైతే పనిచేస్తున్న వారు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉంటారు. రెండో విడత వారికి విధులు నిర్వర్తించవలసిన నియోజకవర్గాలకు సంబంధించి శిక్షణ తరగతులు అయితే నిర్వహించారండి. మొత్తంగా 4524 మంది హాజరు కావాల్సి ఉండగా అందులో 4498 మంది హాజరయ్యారు. 29 మంది ఎటువంటి కారణం చెప్పకుండా గైర్హాజరవ్వడం జరిగిందండి. అందుకోసం అని చెప్పేసి వారిని వితిన్ 3 డేస్లో సంజాయిషీ ఇస్తూ మీరైతే రాతపూర్వకంగా ఇవ్వవలసి ఉంది సంజాయిషీని. లేదంటే సెక్షన్ 134 ఆర్పి యాక్ట్ ప్రకారం అయితే సోకాజ్ నోటీసులు జారీ చేసి 3 రోజుల్లో వారి నుండి సంతృప్తికరమైన సమాధానం రాని యెడల ఎన్నికల విధుల నుంచి ఈ విధంగా అయితే అలసత్వం ప్రదర్శించినందువలన ఎన్నికల నియమావళి ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ లేఖలో పేర్కొన్నారు. చూశారు కదండి, ఈ ఎన్నికల విధులు అనేవి తప్పనిసరి అండి. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని చెప్పేసి ముందే చెప్పింది ప్రభుత్వము. దీనివల్ల ఎవరైనా హాజరు కానట్లయితే వారు తగు అంటే రీజన్ అయితే గట్టిగా ఉండాలండి. లేదు మామూలుగా గైర్హాజరయ్యారంటే వారికి ఇక తప్పకుండా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది.